నా ప్రియ భారత క్రైస్తవ ప్రజలారా, భారతదేశంలో క్రైస్తవులమైన మనము ప్రపంచానికే మార్గదర్శకులం. భారత్లో అనేకమైన దురాచారాలను అంతమొందించాం. ఈ దేశంలో విద్య, వైద్యం, నాగరికత, జ్ఞానం, తెలివి, వివేకం, ఆనందం, ఆరోగ్యం అన్నీ సహోదరంపై క్రీస్తు ప్రేమ కలిగి దారాదత్తం చేశాం. ఇవన్నీ సహోదరులపై క్రీస్తు ప్రేమ కలిగి దారాదత్తం చేశాము. క్రైస్తవులమైన మనము మాత్రమే అసమానతలను తొలగించాం. స్త్రీ పట్ల వివక్షను పాలదోలం. సతీ సహగమనాన్ని అది పాపం అని తెలియజేశాం. భారత్లో ఉన్న వారందరికీ అందరం సమానమే, సహోదర ప్రేమ కలిగి ఉండాలి అనేక భావన మనము భారత ప్రజలకు తెలియజేశాం. అభ్యున్నతికి తార్పాణం పెట్టాం క్రైస్తవులమైన మనమే. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ చర్చిలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, బోధకులపై దాడులు, చర్చిలు కూల్చివేతలు, ఏకంగా మణిపూర్ లాంటి రాష్ట్రంలో నగ్నంగా అమ్మాయిలను వివస్త్రులుగా చేసి క్రైస్తవ యువతులను నగ్నంగా పాడు చేసి ప్రదర్శన చేశారు. అనేకమైన రాష్ట్రాల్లో ఈ విధంగానే చేస్తున్నారు. మత ఛాందసవాదులు, వారికి శిక్ష దేవుని వద్ద ఉంటుంది. కానీ మనమందరము ఐక్యంగా ఉండి శత్రువైన బీజేపీతో పోరాడి వాడి గవర్నమెంట్ను దింపేద్దాం. నడుము కట్టుకొని ప్రతి ఒక్కరూ విలియం కేరీలాగా మారండి. క్రైస్తవులకు రవికుమార్ పిలుపు. ముఖ్య విషయం ఏమిటంటే, క్రైస్తవులను హింసించి, ముస్లింలను హింసించి, హిందువులను అందరినీ భ్రమపరిచి మాకు ఒక దేశం ఉండాలి అని, హిందూ దేశంగా పూర్తి కావాలి, 400 సీట్లు పార్లమెంట్లో పొందాలి, ఈ దేశాన్ని మతపరమైన దేశంగా మార్చి